హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. ఈరోజు మనము ఆదిత్య 6th బర్త్డే సెలబ్రేషన్స్ చూద్దాము. బర్త్డే అనగానే కేక్ కటింగ్, డిఫరెంట్ థీమ్ డెకరేషన్స్, గెస్ట్లు, రిటర్న్ గిఫ్ట్స్, పిల్లల హడావిడి, బెలూన్స్ ఇలా అనుకుంటున్నారా? ఇది డిఫరెంట్ అండి. ఆదిత్య స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా చేద్దామని చెప్పి మాకు అస్సలు పరిచయం లేని 100 మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఆదిత్య అయితే ఫుల్ డే చాలా ఎంగేజ్ అయ్యాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. హ్యాపీ బర్త్డే అమ్మా. అవును, నా బర్త్డే కూడా కదా ఈరోజు. థ్యాంక్ యూ ఆదిత్య. యాక్చువల్గా నా బర్త్డే సెప్టెంబర్ 10th, ఆదిత్య బర్త్డే సెప్టెంబర్ 15th. దానివల్ల నా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్తాము. సెలబ్రేషన్స్, బయట వెళ్ళడము ఏదైనా ఉంటే సెప్టెంబర్ 15th ప్లాన్ చేసుకుంటాము. ఈసారి అయితే 100 మెంబర్స్కి అలా లెమన్ రైస్, కర్డ్ రైస్ మేమే చేసి పంచుదామని చెప్పి అనుకున్నాము. మాకు వంట అయితే పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే సత్య చాలా బాగా చేస్తాడు. 100 మందికైనా తనే చేయగలుగుతాడు. కానీ టైం అయితే చాలా పట్టేసింది. ఎర్లీగా లేచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ లేవడమే 7:30, 8 అయిపోయింది. మార్నింగ్ ఆదిత్యకి స్నానం చేపించి దేవుడికి దండం పెట్టించాము. ఆదిత్యకి ఇష్టమైన వెజిటబుల్ రైస్, రైతా చేసాము. అప్పటికే టైం 9:30 అయిపోయింది. తర్వాత నుంచి లెమన్ రైస్, కర్డ్ రైస్ పని స్టార్ట్ చేసాము. వినాయకుడి నిమజ్జనము, ఉట్టి కొట్టడము అవన్నీ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15th కాబట్టి వీధిలో చాలా హడావిడిగా ఉంది. ఆదిత్య అయితే ఉట్టి కొట్టడం అంటే కుండ పెడతారు, కుండ పగలగొట్టాలి అనుకున్నాడు. కానీ అక్కడైతే కొబ్బరికాయ పెట్టారంట. అదే వచ్చి చెప్తూ ఉన్నాడు, కొబ్బరికాయ పెట్టారు, నా వల్ల కాలేదు కొట్టేకి అని. వాళ్ళు పాట పెట్టలేదు, కొబ్బరికాయ పెట్టారు. ఎట్లా వలుగుతుంది? కొట్టావా నువ్వు? వాళ్ళు హైట్గా పెడతారు. ఆదిత్య మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు టెంపుల్ దగ్గరే బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు. అక్కడే ప్రసాదాలు తినేసి అంతా. నిత్య ఏమో ఒక స్లీప్ వేసింది. అంత లోపల లెమన్ రైస్ కంప్లీట్ అయిపోయింది. కర్డ్ రైస్కి అయితే 3 లీటర్స్ పాలు తెచ్చి పెరుగు చేసాము. రిమైనింగ్ 4 లీటర్స్ ప్యాకెట్ పెరుగు యూస్ చేసాము. సత్యకి పాపము చాలా స్ట్రెయిన్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం అంతా మిక్స్ చేయడము అది కొంచెం కష్టమైంది. ఆ గరిటెలు అంతా కూడా పెద్ద పెద్ద గరిటెలు లేవు ఇంట్లో, అంతా ఉన్న వాటితోనే చేస్తూ వచ్చాము. అందుకని చెప్పి నేను ఇంకా నిత్య లేచాక ఫస్ట్ ఫ్లోర్లో ఆంటీ వాళ్ళ దగ్గర ఇచ్చేసాను, కాసేపు హెల్ప్ చేద్దామని చెప్పి. అలా మొత్తానికి 12:30, 1 అయిపోయింది అన్నీ రెడీ చేసేసరికి. ఎండ చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. ఆదిత్య ఏమో అందరూ ఫుడ్ తినే టైంలో చాక్లెట్స్ తీసుకెళ్తానని చెప్పి స్టార్ట్ చేశాడు. ఈవినింగ్ ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాం కదా, అప్పుడు టైం ఉండదని చెప్పి నేను ఇంకా పంపించాను. తను ఒక్కడే వెళ్ళి పాపం అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చాడు. బిజినెస్కి లేబుల్ ప్రింటర్ ఆర్డర్ పెట్టింటే ఆ ముందు రోజే వచ్చింది. ఆదిత్య ఏమో ఇంట్రెస్ట్గా హ్యాపీ బర్త్డే ఆదిత్య అని చెప్పి రాసి లేబుల్ వేద్దామన్నాడు ఈచ్ బాక్స్కి. అందుకని చెప్పి బాక్స్కి అతికిచ్చాము. ఓకే, पैक करो. ఇలా హ్యాపీగా ఆడుతూ ప్యాకింగ్ అయితే చేసేసాము. ఆదిత్యకైతే ఆ లేబుల్స్ పైనే ఉంది, ఎంతసేపు అవే అతికిస్తూ ఉన్నాడు. లాస్ట్లో ఒక 1/2 kg క్యాష్యూస్ బాగా ఫ్రై చేసి ఇలా పైన వేసేసాను. చూసాకి బాగుంటుంది, ఎక్కువ వేసిన ఫీలింగ్ వస్తుందని చెప్పి. సత్యకి ఇలా అందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం అనేది చాలా ఇంట్రెస్ట్. పిల్లలు పుట్టక ముందు అయితే ఇయర్లో 3 to 4 times కూడా చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఇయర్లీ వన్స్ అలా చేస్తున్నాము, మిస్ అవ్వకుండా. ఇంతకుముందు కొన్నిసార్లు మా మరిది వాళ్ళు, బావ వాళ్ళు, ఫ్రెండ్స్ అలా ఏదైనా అకేషన్ ఉన్నా కూడా మాకు 10,000 అలా అమౌంట్ పంపించేసేవాళ్ళు. మేము ఆ అమౌంట్కి మల్టీగ్రెయిన్ పౌడర్ అలా రెడీ చేసి మంత్కి అంతా అయ్యేలాగా NGOస్కి అలా డొనేట్ చేసేవాళ్ళము. చెప్పకుండానే గొప్పలు బాగా చెప్పుకుంటున్నావు అనుకుంటారేమో, ఎందుకంటే మేము చేసిందంతా చాలా స్మాల్ స్కేల్లోనే. కానీ చేయాలనే ఇంటెన్షన్ ఉంటే మనకి కొంచెం టైం కుదుర్చుకొని ఎవరైనా కూడా ట్రై చేస్తారని చెప్పి చెప్తున్నాను. సత్య అయితే ఈ వీడియో షూట్ చేసేది స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, అవసరమా ఇదంతా తీయడము, యూట్యూబ్లో పెట్టడం అని చెప్పి. నా ఉద్దేశం ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మనం ఇండైరెక్ట్గా అవసరం ఉన్న వాళ్ళకి మనకు ఉన్నంతలో ఎలా హెల్ప్ చేయాలి, షేరింగ్లో ఉన్న హ్యాపీనెస్ అవంతా కూడా చెప్పచ్చు అని చెప్పేసి అనుకుంటాను. మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అలా అయిపోయింది. డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసే టైంకి లైటింగ్ అంతా పోయి చీకటి అయిపోయింది. ఎవరైనా ఉంటారా లేదా, ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమో అనిపించింది. కానీ కపిల్ తీర్థం నుంచి అలిపిరికి వెళ్ళే రూట్లో చాలామంది నీడీ పర్సన్స్ ఉన్నారు. కొంతమంది అయితే తిరుమలకి దర్శనంకి వచ్చిన వాళ్ళు కూడా అడిగి మరీ ఫుడ్ తీసుకున్నారు. ఆదిత్యకి విషెస్ చెప్పారు. ఆదిత్య కూడా మేము చెప్పించకనే అందరి దగ్గరికి వెళ్ళి అన్నం తింటావా తాత, ఈరోజు నా బర్త్డే అలా అడిగి మరీ ఇచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది.
యావరేజ్‌గా లెమన్ రైస్ ఒక 80 బాక్సెస్ పైన అయ్యాయి. కర్డ్ రైస్ అయితే 60 అలా అయింటుంది. కొంతమందయితే 2 బాక్సెస్ కూడా అడిగి తీసుకున్నారు. ఇక్కడైతే లాస్ట్ అలిపిరి దగ్గరకొచ్చాము. అక్కడ వర్కర్స్ ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పి, అక్కడ ఇచ్చేసరికి చాలామందొచ్చారు. అక్కడ సరిపోలేదు అస్సలు. లాస్ట్‌లో ఒక 10 మెంబర్స్ అలా లేకుండానే వెళ్లారు పాపము. ఆదిత్య అయితే చాలా హర్ట్ అయిపోయాడు లాస్ట్‌లో. ఇంకా తెచ్చిండాల్సిందమ్మా మనము, ఇంకా ప్రిపేర్ చేసుండాలి అని చెప్పి. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం ఆదిత్య, ఇంకా ఎక్కువ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాము. నెక్స్ట్ అయితే నైట్ అరౌండ్ 8:00కి ఆ టైంలో కేక్ కటింగ్కి వచ్చాము. ఆదిత్య ఫస్ట్ టైం 6th ఇయర్లో అసలైన కేక్ కటింగ్ చేస్తున్నాడు. ప్రీవియస్ ఇయర్స్ ఊరికే అలా చూపిస్తాను ఎలా ఆదిత్య బర్త్డే సెలబ్రేషన్స్ చేశాము అన్నది. ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు అయితే గెస్ట్లకు మాత్రము సపరేట్ కేక్, ఆదిత్యకి పాల్కోవాతో మేమే కేక్ లాగా రెడీ చేసాము. బేస్ పాల్కోవా తీసుకొని పైన కాజు స్వీట్స్ పెట్టి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే తనకేం తెలియదు కాబట్టి కేక్ కటింగ్ చెప్పలేదు, బయట తీసుకెళ్ళి బాగా ఎంజాయ్ చేశాడు. 4th బర్త్డేకి అయితే ఇలా బేస్ పాల్కోవాని తీసుకొని కాజు స్వీట్స్ తోటి అలా డెకరేట్ చేసాము. ఈ 4th బర్త్డే చాలా బాగా జరిగింది, అది కూడా వీడియో నేను షేర్ చేస్తాను. ఇంకా 5th బర్త్డే అయితే ఫస్ట్ టైం చాక్లెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను, అందుకని చెప్పి ఇలా కలర్ఫుల్గా రెడీ చేశాను. నెక్స్ట్ ఇదైతే 6th బర్త్డే. ఆదిత్య అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. అక్కడ బేకరీలో వీడియో తీసే అమ్మాయి షాక్ అయింది, ఫస్ట్ టైం కేక్ కటింగ్ అని. నేనైతే ఫస్ట్ టైం 22 ఇయర్స్కి మా మ్యారేజ్ రిసెప్షన్లో కేక్ కట్ చేశాను. అంతకు ముందు వరకు కొత్త డ్రెస్సు, టెంపుల్, చాక్లెట్స్ ఇవ్వడంతో బర్త్డే హ్యాపీగా అయిపోయేది. మా నాన్న బర్త్డే మాత్రం ఎవ్రీ ఇయర్ మేము ముగ్గురు సిస్టర్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళము. ఎందుకో తెలియదు కానీ మాకు బర్త్డే అంటే అప్పుడు మా నాన్న బర్త్డేనే. ఇప్పుడైతే విషెస్ చెప్పగలుగుతున్నాం కానీ మ్యారేజెస్ అయిపోయి ఎక్కడెక్కడో ఉన్నాము. చిట్టి చిల్లి కూడా కొంచెం టేస్ట్ కానీ టేస్ట్ కానీ దాని కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీదే ఉంది మా. అమ్మో చూస్తుంది. అమ్మయ్య సెలబ్రేషన్స్ అయిపోయింది అనుకుంటే ఆదిత్య అప్పటికీ వదలలేదు. 9:00కి ఇంటికి వచ్చి మళ్ళీ కేక్ అందరికీ పంచాడు, వీధిలో వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా కూడా. మళ్ళీ వినాయకుడి నిమజ్జనంకి తీసుకెళ్ళమన్నాడు. నాకు సత్యకైతే అస్సలు ఓపిక లేదు, కానీ ఇంకా లాస్ట్ అది చూపించేస్తే హ్యాపీ అయిపోతాడు అని చెప్పి బైక్లో తీసుకెళ్ళాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.